పార్లమెంట్లో ఎలా పడితే అట్లా మాట్లాడడం కుదరదు అన్నటువంటి విషయాన్ని విజయసాయిరెడ్డికి రుచి చూపించారు డిప్యూటీ చైర్మన్ హరివంశ్. తాజాగా విజయసాయిరెడ్డి రాజ్యసభలో మాట్లాడుతూ ఏపీ హింస కేంద్రంగా మారింది, అందులో ఎన్డీఏ భాగస్వామిగా ఉంది, అక్కడ హత్యలు అత్యాచారాలకు పాల్పడుతున్నారు, 490 ప్రభుత్వ 560 ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు, 1050 దాడులు, 300 హత్యాయత్నాలు, 31 రాజకీయ హత్యలు జరిగాయని ఆరోపించారు. అందుకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ లెక్కను ధృవీకరించాలని సూచించారు. 2 ఏళ్ల క్రితం సభలో సభ్యులు ఇలాంటి ఆరోపణలు చేసినప్పుడు మీరే అభ్యంతరం తెలిపారంటూ విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. పోలవరం గురించి ఆయన ప్రస్తావించినప్పుడు కాంగ్రెస్ సభ్యుడు జయరాం రమేష్ లేచి ఆ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని విభజన చట్టంలో ఉందని, కానీ ఆ తర్వాత వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలు ఆ బాధ్యతను తామే తీసుకున్నారు. అందుకు విజయసాయిరెడ్డి స్పందిస్తూ గతంలో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అప్పగించిందని, అప్పటి సీఎం ఆ ప్రాజెక్టు నుంచి కొంత డబ్బు చేసుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు. రాజ్యసభ సభ్యుడు డిప్యూటీ చైర్మన్ దానికి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆరోపణలు మీరు ధృవీకరించాలని, అందుకు సంబంధించిన సాక్ష్యాలు సాయంత్రానికల్లా సమర్పించాలని, లేదంటే వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని నిర్దేశించారు. అందుముందు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి భారీగా కేటాయింపులు చేశారని చెప్తున్నారని, అందులో వాస్తవం లేదన్నారు. అమరావతికి రుణం ఇప్పిస్తామని చెప్పారు తప్పితే బడ్జెట్లో పైసా కేటాయించలేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకి ఎంత ఇస్తారో చెప్పలేదని, ఇది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో అన్ని ప్రతిపక్ష నేతలు తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరారు.